అయితే నిన్న మొన్న కానిస్టేబుల్ని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గుడు నరరూప రాక్షసుని నిన్న పోలీసులు ఖతం చేసినారు. ఎవడు రియాజ్ అని చెప్పేసి అక్కడ నిజామాబాద్ జిల్లాలో. అయితే ఏమైంది, వీడు దొంగతనాలు, తర్వాత దోపిడీలు, తర్వాత హత్యలు ఇవన్నీ రకరకాలుగా చేస్తుంటాడు అనమాట. ఎవడు రియాజ్ అని. వాడు చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా ఒక దొంగతనం కేసులను కానిస్టేబుల్ బైక్ పైన వెనకాల కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే వెనుక నుంచి కత్తితో పొడిచేసి కానిస్టేబుల్ని మొత్తం కూడా చంపేసిండు, విచక్షణారహితంగా పొడిచి చంపేసిండు నరరూప రాక్షసుడు వాడు రియాజ్. దీంతో అక్కడ కుప్పగూలిపోయిండు కానిస్టేబుల్. కానీ అక్కడ పక్కకున్న వాళ్ళు కూడా కాపాడలేకపోయారు. అంటే మానవత్వం కూడా కనిపించట్లేదు ప్రజల్లో కొంతవరకు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే సాటి మనిషికి అన్యాయం జరుగుతూ ఉంటే, సాటి మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కాపాడాల్సినటువంటి ప్రజలు కూడా కాపాడలేకపోయినరు అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. అంటే వీడియోలు తీస్తున్నారు, తర్వాత ఫోటోలు తీస్తున్నారు, కానీ అక్కడ కాపాడలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పాపం ఆ కానిస్టేబుల్ చనిపోయిండు. అంటే వాడు పొడిచి చంపడంతో అక్కడనే చనిపోయిన తర్వాత ఈ రియాజ్ అంటోడు వాడైతే దొంగ ఉన్నాడో వాడు పారిపోతే వాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిండ్రు. రకరకాలుగా 50,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించిన తర్వాత నిజామాబాద్ పరిసరాల్లో మొత్తం కూడా ఇట్లా గాలిస్తూ ఉంటే తర్వాత కొంతమంది సమాచారం మేరకు పోలీసులు వాడిని పట్టుకొస్తే వాళ్ళు అంటే ఆ పట్టుకున్న క్రమంలో కూడా ఒక వ్యక్తికి భారీగా గాయాలని, ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తే ఆడికి వచ్చిన తర్వాత పోలీసుల దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కొని పోలీసులని చంపేటువంటి ప్రయత్నం చేసినట్టు వాడు. దాంతో ఆత్మరక్షణలో భాగంగా అంటే మనం కొన్ని ఎన్కౌంటర్లు అసలు యాక్చువల్గా మనము ఇది కరెక్ట్గా అని సమర్థించము. కాకపోతే ఈ విషయంలో మాత్రం పోలీసులు చేసినటువంటి చర్యను శభాషని మెచ్చుకోవాలి. ఎందుకంటే నరరూప రాక్షసులు కూడా వానికి తిండి పెట్టి మంచిగా చేసి వానికి అన్ని రాజమర్యాదలు చేసేసి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవడైతే నరరూప రాక్షసులు చంపేస్తారో తర్వాత ఈ మర్డర్లు చేస్తారో వానికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. అరే మనకు కూడా ఏం కాదులే అనేటువంటి ఒక భయం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఆ కానిస్టేబుల్ చంపినటువంటి రియాజ్ గారిని రివాల్వర్ లాక్కుంటుంటే ఆత్మరక్షణలో భాగంగా కాల్చి చంపేసిండ్రు.